కోడిని కోసిందాక ఆగిందంట గానీ, కూరుడికిందాక ఆగలేదంట. అట్లుంది నా పరిస్థితి. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నా అంటే, దీపావళికి దీపాలు చేద్దామని జెప్పేసి వ్యాక్స్ అయితే తీసుకున్నా. మరి అది గడ్డగట్టేంత వరకు ఆగాలిగా. ఆగకుండా ఇలా ఓపెన్ చేసేసరికే ఫ్లవర్ అంతా పాడైపోయింది. మళ్ళీ నా చెయ్యే కాలిందనమాట. చూడండి క్యాండిల్ వ్యాక్స్ ఫ్లవర్ మంచిగా చేద్దామనుకున్నా. లోటస్ షేప్ తీసుకున్నా నేను. నేను తొందరగా తీసేసరికి అది మొత్తం పాడైపోయింది. ఫస్ట్ మనం తీసుకున్న క్యాండిల్ వ్యాక్స్ మొత్తం డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో హీట్ చేసుకోవాలి. తర్వాత అలా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా షేప్స్‌లో అయితే పోసేసుకున్నాను. అండ్ అవి చిన్న చిన్నవి గూడా రోజ్ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. కలర్ కోసమయితే నేను కుంకుమ, పసుపు తప్ప ఏం యూజ్ చేయలేదు. అవి 2 మిక్స్ చేస్తే మంచి మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. తర్వాత చేసిన ఫ్లవర్స్ అయితే చాలా బాగొచ్చాయి. క్యాండిల్ వ్యాక్స్ మనం మౌల్డ్‌లో పోసిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్ అయినా వెయిట్ చేయాలి. లేకపోతే పాడైపోతాయి ఫ్లవర్స్. ఇవి నేను రియలైజ్ అయిన తర్వాత చేసిన ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి కదా! ఈసారి దీపావళికైతే నేనే ఇట్లా ఫ్లవర్స్ అయితే చేశాను క్యాండిల్‌తోని. మీకు నచ్చినయా? ఎలా ఉన్నాయో నాకు కామెంట్‌లో చెప్పండి. ఒక లాంగ్ వీడియో చేశాను. చెక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి.